కార్తీక దీపం సీరియల్ నేటి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీరియల్ విజన్. దీప కడుపుతో ఉంది కదా, అలా కొన్ని రోజులు బయట తిరిగొద్దామని అనుకుంటున్నామని చెబుతాడు కార్తీక్. నువ్వు అబద్ధం చెబుతున్నావని కాంచన కొడుకుపై సీరియస్ అవుతుంది. నిజమేనని కార్తీక్ నచ్చజెబుతుండగా, అయితే నువ్వు మాతో చెప్పిందేంటి అని శివన్నారాయణ ఎంట్రీ ఇవ్వటంతో కార్తీక్ దీప ఇద్దరు షాక్ అవుతారు. నా భార్యకు ఒంట్లో బాలేదు, డాక్టర్ కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోమన్నారు. కొన్ని రోజుల పాటు నా భార్య ఇంటి దగ్గర నుంచి కదలకూడదు. నా భార్యకు సేవలు చేయటానికి నేను కూడా ఉండాలి కాబట్టి నేను కూడా పనికి రావటం లేదని చెప్పాడని అంటాడు శివన్నారాయణ కాంచనతో. కానీ ఇప్పుడు చూస్తే సారెక్కడికో బయలుదేరినట్లున్నాడని చెబుతాడు. ఆ మాటలతో కార్తీక్, దీప ఇద్దరూ షాక్ అవుతారు. ఇంటి దగ్గర ఉందామని లీవ్ తీసుకున్నాం, కానీ దీపని ఎప్పుడూ ఎక్కడికి తీసుకెళ్లలేదు. కడుపుతో ఉన్న మనిషిని తను ఇష్టపడే ప్లేస్కి తీసుకెళ్తే మంచిదని ఫ్రెండ్స్ చెబితే దీపని తీసుకెళ్తున్నానని అంటాడు కార్తీక్. దశరథ ఏదో చెప్పబోతుండగా, నేను నీతో తర్వాత మాట్లాడతాను అని అంటుంది కాంచన. అయితే అసలు నిజం నేను చెబుతాను. నువ్వు దీపని ఎక్కడికి తీసుకెళ్తున్నావో తెలుసా? విహారయాత్రకు కాదు, హాస్పిటల్కి అని అనటంతో అందరూ షాక్ అవుతారు. వాడెందుకు తీసుకెళ్తున్నాడో నాకు తెలుసు. ఇది వాడి తప్పు కాదు, వాడి భార్య తప్పు అని మండిపడుతుంది కాంచన. మంచిదానిలా నటిస్తూ మొగుడిని మాట వినేలా చేసుకున్నావు. అంతా నీకు నచ్చినట్లే చేసుకుంటున్నావని దీపపై సీరియస్ అవుతుంది. నీ కడుపులో నా కొడుకు బిడ్డను మోయటం నీకిష్టం లేదు. మరో బిడ్డ పుడితే శౌర్యను ఎక్కడా సరిగా చూడమనే భయంతో ఈ బిడ్డను వదిలించుకోవాలని అనుకుంటున్నావు. నిజం తెలిస్తే నేను ఒప్పుకోను కాబట్టి నా కొడుకుని ఎలాగోలా ఒప్పించావు. వాడు నీ మాటకు అడ్డు చెప్పేవాడు కాదు కాబట్టి విహారయాత్ర పేరుతో నిన్ను ఆసుపత్రిలో జాయిన్ చేయటానికి తీసుకెళ్తున్నాడని అంటుంది కాంచన. బిడ్డను వదిలించుకోవటానికి సిద్ధపడ్డారు. ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పటం? మేమేం ఆశలు పెట్టుకునే వాళ్ళం కాదని కంటతడి పెడుతుంది కాంచన. మేమంతా పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తున్నామని ఏడుస్తుంది కాంచన. ఆ మాటలతో అనసూయ సీరియస్ అవుతుంది. కడుపులోని బిడ్డ క్షేమంగా ఉంటుంది. ఇదంతా అబద్ధమని చెప్పమని వార్నింగ్ ఇస్తుంది అనసూయ. నువ్వెందుకు మౌనంగా ఉన్నావో చెప్పమని నిలదీస్తుంది. అనాథలా బతకాల్సిన నిన్ను చేరదీసి జీవితాన్నిచ్చిన ఈ కుటుంబం కోసం నువ్వు ప్రాణాలిచ్చినా తక్కువే. అలాంటిది బిడ్డనివ్వలేవా? శౌర్య కోసం కడుపులోని బిడ్డను చంపుకుంటున్నావా అని నిలదీస్తుంది. దీప మనకి సమాధానం చెప్పదు. అది ఒకటి అనుకుంది, చేసే తీరుతుందని కాంచన సీరియస్ అవుతుంది. ఎంతైనా పరాయి మనిషి కదా, పరాయి దానిలాగే ఆలోచిస్తుంది. సొంత మనిషిలా ఎందుకు ఆలోచిస్తుందని కాంచన నానా మాటలు అంటుంది. దాంతో దశరథ ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. దీపని ఇంకొక్క మాట కూడా అనటానికి వీల్లేదని అంటాడు. మామయ్య ఎక్కడ నిజం చెబుతాడోనని కార్తీక్ టెన్షన్ పడతాడు. దీప ఎందుకు హాస్పిటల్కి వెళ్తుందో నీకు తెలుసా అని శివన్నారాయణ అడగ్గా, నిజం నేను చెబుతానని అంటాడు దశరథ. మరోవైపు మామయ్య గారు ఎక్కడికి వెళ్ళారు, కారు కనిపించటం లేదని కావేరిని అడుగుతాడు కాశీ. ఇంతలో స్వప్న వచ్చి కాఫీ ఇస్తుంది. నిన్నటి వరకు అంటే కాశీ నాకు భర్త, నేను కాశీకి భార్యని. మళ్ళీ ఎక్కడ కలిసిపోతామోననే భయంతో తిట్టేదానిని. ఇప్పుడు విడిపోయాం కదా, ఎవరు ఎక్కడున్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటుంది స్వప్న. ఈ రోజు నుంచి కాశీ అంటే శ్రీధర్ గారి డ్రైవర్, స్వప్న అంటే శ్రీధర్ గారి కూతురు. తను ఎక్కడుంటే నాకెందుకు అని ప్రశ్నిస్తుంది. డ్రైవర్ బయట వెయిట్ చేయాలని అంటుంది స్వప్న. విలువైన దాని విలువ ఉన్నప్పుడు కాదు, పోయినప్పుడు తెలుస్తుంది. నేను ఏం పొందానో ఏం పోగొట్టుకున్నానో నాకు తెలుసు. జీవితాంతం వెయిట్ చేస్తాను. ఒక మనిషికి ఒకే ప్రేమ ఉంటుంది, అది ఒక్కరితోనే ఉంటుంది. ఆ ఒక్కరి కోసమే బతుకుతాను. ఈ జన్మకి తనే నా ప్రేయసి, తనే ప్రాణమని అంటాడు. నేను మళ్ళీ ప్రేమలో పడ్డానని కాశీ చెప్పడంతో స్వప్న ఆలోచనలో పడుతుంది. మరోవైపు శివన్నారాయణ, దశరథ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లారని పారుని అడుగుతుంది జ్యోత్స్న. దీప, బావ రాలేదంటే రెస్ట్ కోసం లీవ్ అడిగారు. మరి తాత, డాడీ ఎక్కడికి వెళ్ళినట్లు అని అడుగుతుంది జ్యోత్స్న. ఆ మాటలతో పారు పడి నవ్వుకొని, ఇంట్లో నీకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి, అవన్నీ కాంచనతో చెప్పానని అంటుంది. దీప తన కడుపులోని బిడ్డను వదిలించుకోవాలని అనుకుంటోందని పారు చెప్పటంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. కార్తీక్ బిడ్డను కంటే
తనకి చాలా మంచి గుర్తింపు వస్తుంది. దానిని కాదని బిడ్డను వదిలించుకోవాలని అనుకుంది అంటే అదేదో చాలా పెద్ద సీక్రెట్ అయి ఉంటుంది కదా అని అంటుంది పారు. ఈ విషయంలో దశరథ ప్రమేయం ఏంటి? దీప బిడ్డను వద్దు అనుకుంటే కార్తీక్ ఎందుకు ఊరుకుంటున్నాడు? కాంచన అసలు ఊరుకోదని అంటుంది పారిజాతం. దీపే అసలైన వారసురాలా? దీప ఆసుపత్రిలో బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి బోన్ మ్యారో ట్రీట్మెంట్కి రెడీ అయిపోయిందా అని టెన్షన్ పడుతూ విషయం కనుక్కోవాలని బయలుదేరుతుంది జ్యోత్స్న. మరోవైపు దీప గొప్పతనం తెలిస్తే ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటారని దశరథ నిజం చెప్పబోతుండగా, ఏ అర్హతతో నా భార్య గురించి నా బిడ్డ గురించి మాట్లాడతావని మండిపడతాడు కార్తీక్. నీ సంస్కారం అర్హతల గురించి మాట్లాడే వరకు వెళ్ళింది. నేనే అధికారాల గురించి మాట్లాడతానని సీరియస్ అవుతాడు శివన్నారాయణ. నీ భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి నా కొడుక్కి మాట్లాడే అర్హత లేదు. కానీ నా కూతురి కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మాట్లాడే అర్హత నీ తల్లిని కన్న నాకుందని అంటాడు శివన్నారాయణ. మీరు బిడ్డను ఎందుకు వదులుకోవాలని అనుకుంటున్నారని నిలదీస్తాడు. ఆ మాటలతో కొడుకుపై శ్రీధర్ కూడా సీరియస్ అవుతాడు. మీ జీవితాల్లో ఆనందం ఉంటేనే మా ముఖాల్లో నవ్వులుంటాయి. మీరు మనసులో అన్నీ దాచేసుకొని మేం బాధపడే పనులు ఎందుకు చేస్తున్నారని నిలదీస్తాడు. పిల్లల్ని కన్నందుకు తల్లిదండ్రులు ఆనందపడాలి. ఎందుకు కన్నాంరా భగవంతుడా అని అనుకోకూడదు. ఇప్పటికే మీ చెల్లి జీవితం ఎటుపోతుందో అర్థం కావటం లేదని అంటాడు శ్రీధర్. నిన్ను ఏనాడు నా కోడలుగా చూడలేదు. నువ్వు నా కొడుకు జీవితంలోకి రావటం నచ్చేది కాదు. కానీ నువ్వు గర్భవతివని తెలిసిన తరువాత కాంచన కోరిక నెరవేరబోతోందని తెలిసి మొదటిసారి నిన్ను నా కోడలిగా అనుకున్నాను అని అంటాడు శ్రీధర్. నీ కడుపులో ప్రాణం పోసుకున్న బిడ్డ వల్లే నీకు గుర్తింపు వచ్చింది. నీ బిడ్డను కాంచన చేతుల్లో పెడితేనే అత్తగారి రుణం తీర్చుకున్నట్లు. ఇప్పుడు బిడ్డను వదిలించుకుంటే మాట తప్పినట్లేనని అంటాడు శ్రీధర్. ఆ మాటలతో దీప కంటతడి పెడుతుంది. దీప మౌనంగా ఉండటంతో ఏదో ఒకటి మాట్లాడమని నిలదీస్తుంది అనసూయ. నువ్వు కూడా కార్తీక్ బాబులా నాకు మాట్లాడే అర్హత లేదు అంటావా? నేను నీ మేనత్తలా కాకుండా కాంచనకి అక్కలా అడుగుతున్నాను. బిడ్డను ఎందుకు వదులుకోవాలని అనుకుంటున్నావని ప్రశ్నిస్తుంది. నువ్వు నీ భర్త బిడ్డను నా చేతుల్లో పెడతారని మాటిచ్చారు కదా అని అడుగుతుంది కాంచన. దీప నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. తల్లి ప్రాణం బిడ్డ ప్రాణంలో ఎవరో ఒకరి ప్రాణాలు వదులుకోవాల్సి వస్తే నువ్వేం చేస్తావని ప్రశ్నిస్తాడు కార్తీక్. ఆ మాటలతో అందరూ షాక్ అవుతారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.